బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్లతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ మనశంకర వరప్రసాద్ గారు సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు వైపు పరుగులు పెడుతూ ఉండగా ఇప్పుడు సంక్రాంతి హాలిడే ఎంజాయ్ చేసిన తర్వాత కనుమ హాలిడే రోజున మరోసారి అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది సినిమా. తెలుగు రాష్ట్రాలలో 4వ రోజుతో పోల్చితే 5వ రోజు కొంచెం డ్రాప్స్ ఉన్నప్పటికీ ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి మరోసారి సినిమా 12 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే నైట్ షోల రిపోర్ట్స్ అన్ని చోట్ల అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ లెక్క మరికాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కర్ణాటకలో మరోసారి మంచి హోల్డ్ను చూపెడుతూ ఉన్న ఈ సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓకే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవర్సీస్ లో పర్వాలేదనిపించేలా జోరును చూపెడుతూ ఉంది. దాంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 14.5 కోట్ల నుండి 15 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను మించిపోతే ఈ కలెక్షన్స్ మరికాస్త పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఈ రోజు సాధించే కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ మార్క్ లో చాలా మొత్తాన్ని రికవరీ చేయనున్న సినిమా వీకెండ్ లో కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ ను దాటేసి బాక్సాఫీస్ దగ్గర లాభాల బాటలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద మిగిలిన సినిమాలన్నీ సాధించే కలెక్షన్లు ఒకెత్తు అయితే మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ ఒకెత్తుగా చెప్పుకోవాలి. మరి బాక్సాఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో లాంగ్ రన్ కొనసాగిస్తే సంక్రాంతి సీజన్ లో ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ల రికార్డును నమోదు చేయడం ఖాయమని చెప్పవచ్చు. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా ఓవరాల్ గా 5 రోజులకు గాను సాధించే కలెక్షన్ల లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.